వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బయోమాలిక్యూల్స్ చాప్టర్స్లో మనం ఆల్రెడీ చదువుకున్న కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్స్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ చదువుతూ ఇందులో ఇన్కరెక్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఏ డైటరీ ప్రోటీన్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇది కాదు, యాక్చువల్గా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇది నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ. ఇది కరెక్టే. సి, ఏ హోమోపాలిమర్ హ్యాజ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మోనోమర్ రిపీటింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది కూడా మనం చదువుకున్నాం కంటెంట్ ఎక్స్ప్లెనేషన్లో. సి కూడా కరెక్టే. సమ్ ప్రోటీన్స్ ఆర్ ఎంజైమ్స్, సమ్ ఆర్ హార్మోన్స్, సమ్ ట్రాన్స్పోర్ట్ న్యూట్రియంట్స్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్స్. ఇది కూడా కరెక్టే. మనకి ఇక్కడ డైటరీ ప్రోటీన్స్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ జనరల్గా ప్రోటీన్స్ని మనం డైటరీలో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, టేస్ట్ రిసెప్టార్, స్మెల్ రిసెప్టార్ అండ్ హార్మోన్ రిసెప్టార్ మేడప్ ఆఫ్. ఇందులో ఏ రిసెప్టార్ అయినా సరే ప్రోటీన్స్కి సంబంధించింది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్ ప్రోటీన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ మ్యాచింగ్ కరెక్ట్గా చూస్తే అన్నీ మనం ఇంతకుముందు అనుకున్నాం ఎట్లా డిస్క్రిమినేట్ చేయాలి. ఒక బిట్ ఇచ్చినప్పుడు అందులో ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దేనికి ఏది హెచ్ ఉంటుంది, ఏది CH2OH ఉంటుంది, ఏది NH ఉంటుంది అని. సో ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ ఈ ఆప్షన్ చూడగానే ABCD ఏంటో చూసుకుంటే మనం కింద ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఏ చూస్తే CH2OH ఉంది అంటే కింద బ్యాక్ బోన్ మాత్రం సేమ్ ఉంటుంది, పైన మాత్రమే చేంజ్ అవుతుంది అనుకున్నాం. అది సెరీన్ అవుతుంది. సో నెక్స్ట్ది B, మొత్తం అంతా సేమ్ ఉంది, CH2SH ఉంది కాబట్టి B ఏమవుతుంది అంటే సిస్టీన్ అవుతుంది. అదే C చూస్తే పైన బెంజీన్ రింగ్ ఉండి OH ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఇది టైరోసిన్ అనుకున్నాం. D CH2COOH. సో ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఇది గ్లూటామిక్ యాసిడ్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ ABCD కింద ఏ ఆప్షన్స్లో ఇది ఉందో చూద్దాం. ఇప్పుడు ఏలో చూస్తే సిస్టీన్ ఉంది, A16 అని ఉంది. A16 కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకు సిరీన్ అనుకున్నాం మనం. అట్లనే B చూస్తే A అనేది సిరీన్ అని ఉంది. సో మనం అనుకున్నది ఇందులో మ్యాచ్ అవుతుంది, కానీ ఇంకో ఆప్షన్లు ఏమన్నా అలా ఉందా చూద్దాం. అదే C చూస్తే 16 ఇచ్చాడు. సో AC రెండు ఎలిమినేట్ చేయొచ్చు. D గ్లూటామిక్ యాసిడ్ అని ఇచ్చాడు, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏలోనే పూర్తిగా ఈ మూడు ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి మనకి B ఆప్షన్లో A సిరీన్ ఉంది, B సిస్టీన్ ఉంది, C టైరోసిన్ ఉంది, D గ్లూటామిక్ యాసిడ్ అనేది ఉంది కాబట్టి B ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. విచ్ ఎనేబుల్స్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ఇంటూ సెల్స్. ఆన్సర్ ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాము, GLUT4. ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మీరు రాసుకున్న నోట్స్లో ఒక్కోసారి మళ్ళీ ఇది పక్కకు పెట్టుకొని చూస్తే కూడా మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇన్ ప్రోటీన్స్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండెడ్ ఎలిసెస్ ఆర్ అబ్జర్వ్డ్. కాదు కదా, మనం లెఫ్ట్ హ్యాండెడ్ అనుకున్నాం, రైట్ హ్యాండెడ్ కూడా ఉంటాయి కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. B ఆప్షన్లో
3' స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ హాలో ఉలెన్ బాల్ లైక్ అంటే టెర్షరీ. ఇక్కడ మనకి టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్, ఇది ఆల్రెడీ మనం చదువుకున్నప్పుడు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సి చూస్తే అడల్ట్ హ్యూమన్ హిమోగ్లోబిన్ కన్సిస్ట్ ఆఫ్ 4 సబ్ యూనిట్స్, 2 ఆల్ఫా సబ్ యూనిట్స్, 2 బీటా సబ్ టైప్. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్ ఆఫ్ ద ఎబవ్ అయితే కాదు. ఈ 3 కానప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ కాకుండా రైట్ హ్యాండెడ్ కూడా అబ్జర్వ్ ఉంటుంది కాబట్టి ఇందులో 46 అంటే మనకు తెలిసిన స్టేట్మెంట్ ప్రకారము ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ ప్రోటీన్ ఈజ్ ఇమాజిన్డ్ యాజ్ ఏ లైన్. ద లెఫ్ట్ ఎండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఫస్ట్ అమైనో యాసిడ్ and the right end is represented by last amino acid. The first and last amino acids are called అంటే ఇప్పుడు మనకి ఈ రెండింటికి లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు 2 ఉంటాయి అని అనుకుంటున్నాము. ఫస్ట్ దాన్ని ఏమంటాం, సెకండ్ దాన్ని ఏమంటామని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకు తెలుసు, ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడు మనకి ఫస్ట్ది వచ్చి ఎన్ టర్మినల్ అమైనో యాసిడ్ అవుతుంది, సెకండ్ది వచ్చి సి టర్మినల్ అమైనో యాసిడ్ అవుతుంది. సో ఆప్షన్ ఏలో ఇది మనకు కరెక్ట్గా ఉంది. మిగతాయి చూస్తే అలా లేవు. ఇక్కడ తెలిసిపోతుంది CONH2 అని చూసుకుంటూనే ఈ 3ని ఎలిమినేట్ చేయొచ్చు. NC మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ సర్క్యులర్గా థ్రెడ్ ఒక సర్క్యులర్ చైన్ లాగా ఉంది. అట్లనే ఈ అన్ని కాయిల్ అయ్యి కూడా ఉంది. అంటే కాయిల్డ్ అయితే ఏంటి, స్ట్రైట్ చైన్ అయితే ఏంటి మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకున్నాం. ఫస్ట్ది స్ట్రైట్ స్ట్రక్చర్ ఉంటుంది, దీన్ని మనం సెకండరీ స్ట్రక్చర్ అంటున్నాం. అట్లనే ఇప్పుడు మనం బి దాంట్లో చూసింది టెర్షరీ స్ట్రక్చర్ అవుతుంది, అంటే కాయిల్డ్ అయ్యి ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం హాలో ఉలన్ బాల్ లైక్ స్ట్రక్చర్ అనుకున్నాం, అట్లా ఉంటుంది. కాబట్టి సి ఆప్షన్లో కనుక చూస్తే ఏ సెకండరీ అనేది ఎన్నిసార్లు ఇచ్చాడు మనం అనుకున్న దానికి ఏ చూడగానే ఇది సెకండరీ అని తెలిసిపోతుంది. అదే మనం బి ఆప్షన్లో చూసినప్పుడు ఏ సెకండరీ ఉంది, సి ఆప్షన్లో చూస్తే కూడా ఏ సెకండరీ ఉంది. అంటే ఏ ఆప్షన్ డి ఆప్షన్ ఎలిమినేట్ చేసి బీసీని 2 చూసుకోవచ్చు. ఇప్పుడు బీసీలో మళ్ళీ చూస్తే ఇక్కడ బిలో ప్రైమరీ స్ట్రక్చర్ అని ఇచ్చిండు, ప్రైమరీ కాదు కదా, కాబట్టి బి ఎలిమినేట్ అయిపోతుంది. మిగిలింది సి కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద 3 డైమెన్షనల్ వ్యూ ఆఫ్ ఏ ప్రోటీన్ ఈజ్ ప్రొవైడెడ్ బై. 3 డైమెన్షనల్ అనగానే మనకి టెర్షరీ గుర్తు రావాలి. ఎందుకు, ఉలెన్ బాల్ ఎట్లా కనిపిస్తుంది మనకి, టెర్షరీ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ స్ట్రక్చర్ ఈజ్ absolutely necessary for the many biological activities of proteins. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏదైనా సరే బేసికల్గా మనకి నెససరీ ఫర్ మెనీ బయాలజికల్ యాక్టివిటీస్ అని అంటే టెర్షరీ స్ట్రక్చర్ అనేది బయాలజికల్ యాక్టివిటీస్కి ఈ ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. Next question. Some proteins are an assembly of more than one polypeptide or subunits. The manner in which these individuals folded polypeptides or subunits are arranged with respect to each other is the architecture of a protein, otherwise called the. ఇక్కడ మనం క్వశ్చన్ పెద్దగా ఉంది కదా, చూడగానే ఇదేంటో అని భయపడతాము. ఫస్ట్ ఇందులో క్వశ్చన్లో కీవర్డ్స్ వెతుక్కోవాలి. ఇక్కడ ఏమన్నాడు, మోర్ దాన్ 1 అన్నాడు, మోర్ దాన్ 1 పాలిపెప్టైడ్ అన్నాడు. సో ఇది కీవర్డ్ అవుతుంది మనకి. అట్లానే ఫోల్డెడ్ పాలిపెప్టైడ్స్ అన్నాడు, ఇది రెండో కీవర్డ్. అరేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్కిటెక్చర్ ప్రోటీన్ అన్నాడు. సో ఇందులో క్వాటర్నరీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఆర్కిటెక్చర్గా కరెక్ట్గా
సీక్వెన్స్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ తీసుకుంటే ఆల్ఫా బీటా చైన్స్, 2 ఆల్ఫా 2 బీటా క్వాటర్నరీ కరెక్ట్ స్ట్రక్చర్ తోటి ఉంటాయి మనకి. అందుకని ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్క్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రోటీన్స్. ప్రోటీన్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం క్వశ్చన్ చదివేటప్పుడు కీవర్డ్ని అండర్లైన్ చేసుకోవాలి. ఒక్కోసారి ఇన్కరెక్ట్ అని అడుగుతాడు, ఒక్కోసారి కరెక్ట్ అని అడుగుతాడు. ఈ రెండిట్లో మనకు క్లారిటీ లేకపోతే ఆన్సర్ తప్పు పెడతాం. కాబట్టి కరెక్ట్ అనేది అండర్లైన్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఉన్న దాంట్లో ఒక్కొక్కటి సెంటెన్స్ చదువుదాము. యాక్టివ్ సైట్స్ ఆఫ్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఓన్లీ ఆఫ్టర్ అక్వైరింగ్ క్వాటర్నరీ స్ట్రక్చర్. ఇది కాదు. యాక్టివ్ సైట్స్ దేనికైనా ఉంటాయి. నెక్స్ట్, దే ఆర్ హోమోపాలిమర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. హెట్రోపాలిమర్స్ కూడా ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా కాదు. GLUT4 ఆర్ గ్లూకోజ్ రిసెప్టార్ దట్ ఇన్హిబిట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ఇంటూ సెల్. ఇది కూడా కాదు. నెక్స్ట్, ప్రోటీన్స్ కంటైనింగ్ సింగిల్ పాలీపెప్టైడ్ ల్యాక్ క్వాటర్నరీ స్ట్రక్చర్. ఇది ఫోర్త్ స్టేట్మెంట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే సింగిల్ పాలీపెప్టైడ్ ల్యాక్ క్వాటర్నరీ స్ట్రక్చర్ అనేది ఇక్కడ మెనీ ఉంటాయి కాబట్టి. సో ఆప్షన్ ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ఇన్కరెక్ట్ మ్యాచ్. ఇక్కడ ఇన్కరెక్ట్ అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ చూద్దాం. ట్రిప్సిన్ అనేది ఎంజైము, ఇది కరెక్టే. కొలాజిన్ అనేది ఇంట్రాసెల్యులార్ గ్రౌండ్ సబ్స్టాన్స్, కాదు, ఇది ఇంట్రాసెల్యులార్. ఇది థర్డ్ ఇన్సులిన్ హార్మోన్, ఇది కూడా కరెక్టే. యాంటీబాడీ డిఫెన్స్ అగేనెస్ట్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఈ మూడు కూడా కరెక్టే. ఈ సెకండ్ వన్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ద గివెన్ మాలిక్యూల్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మాలిక్యూల్ని చూసి కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాము. ఇక్కడ కరెక్ట్ అనేది అండర్లైన్ చేసుకోవాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఈ CH2 COOH NH2H కిందిది మొత్తం బ్యాక్ బోన్, అది పైన ఒకటి COH ఉంది కాబట్టి ఇది ఆన్సర్ వచ్చి అలెనిన్ అవుతుంది. ఈ కింద ఆప్షన్స్లో అలెనిన్ ఎక్కడుంది అంటే సెకండ్ దాంట్లో ఉంది. సో సెకండ్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ద ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఏంటి అనేది అడుగుతున్నాడు. మీరు ఆల్రెడీ నోట్స్ రాసి పెట్టుకొని ఉంటే ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీకు ఈజీగా ఆన్సర్ దొరికిపోతుంది. ఇక్కడ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో గ్లైసిన్, టైరోసిన్, సెరినిన్ ఈ మూడు కూడా ఎసెన్షియల్ అమైనో యాసిడ్ కాదు. అంటే మిగిలింది మిథియోనిన్, కాబట్టి ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద గివెన్ స్ట్రక్చర్ రిప్రజెంట్స్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ బేసిక్ అమైనో యాసిడ్. ఇక్కడ మనకి బేసిక్ అమైనో యాసిడ్ ఏంటి దాన్ని చూడమంటే దాన్ని రిప్రజెంట్ చేసేది చేయడం అడుగుతున్నాడు. ఫస్ట్ చూస్తే ఇది కాదు, రెండోది కూడా కాదు, మూడోది NH2 CH2 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 ఇది బేసిక్, నాలుగోది కూడా కాదు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డాష్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ నెసెసరీ ఫర్ ద బయలాజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రోటీన్స్. ఇది టెర్షరీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ నెసెసరీ ఫర్ ద బయలాజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రోటీన్స్. ఇంతకుముందు కూడా మనకు ఒక బిట్ వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే టెర్షరీ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విచ్ రెస్పెక్ట్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్కి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఈ రాంగ్ స్టేట్మెంట్ మనం అండర్లైన్ చేసుకుంటే ఇక్కడ పెప్టైడ్ బాండ్ స్టెబిలైజెస్ ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇన్ ప్రోటీన్స్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండెడ్ హెలిసెస్ ఆర్ అబ్జర్వ్డ్. ఇది ఇంతకు ముందు కూడా క్వశ్చన్ వచ్చింది. సెకండ్ది రైట్ హ్యాండెడ్ కూడా ఉంటుంది మనకు. లెఫ్ట్ హ్యాండెడ్ N, రైట్ హ్యాండెడ్ C అవుతుంది. సో సెకండ్ది రాంగ్ స్టేట్మెంట్ అది. థర్డ్, పెప్టైడ్ బాండ్స్ డు నాట్ బ్రేక్ డౌన్ డ్యూరింగ్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్.
ఇది కరెక్టే. ఫోర్త్, ఏ ప్రోటీన్ హ్యావింగ్ సింగిల్ పాలీపెప్టైడ్ చైన్ కెనాట్ హ్యావ్ క్వాటర్నరీ స్ట్రక్చర్. ఇది కూడా కరెక్టే. సో మనకి సెకండ్ది రాంగ్ స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇన్కరెక్ట్ అనేది అండర్లైన్ చేసుకుంటే అన్నీ చూసాక ఫస్ట్ది, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆర్ సింథసైజ్డ్ బై యానిమల్స్. ఇది కరెక్టే. డైటరీ ప్రోటీన్స్ ఆర్ సోర్స్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇది కూడా కరెక్టే. మోస్ట్ అబెండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ బయోస్పియర్ ఈజ్ రుబిస్కోకో. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఏ బీటా ప్లీటెడ్ షీట్ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెర్షరీ స్ట్రక్చర్. కాదు, ఇది సెకండ్ దానికి వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది, అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్. ఆన్సర్ డీహైడ్రేషన్ సింథసిస్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద అమైనో యాసిడ్స్ గివెన్ బిలో అండ్ ద సెలెక్ట్ కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు స్ట్రక్చర్స్ అన్నీ మనం ఒకవేళ రాసి పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ది చూడండి, ఫస్ట్ది COOH ఉంది, పైన కింద H ఉంది. సో ఇది గ్లైసిన్ అవుతుంది. తర్వాత కింద CH2OH ఉంది, ఇది సెరీన్ అవుతుంది. థర్డ్ పైన అన్నీ COOHలే ఉన్నాయి, కింద మనకి H ఒకటి, CH2OH ఒకటి, CH2SH ఒకటి ఉంది. సో థర్డ్ది సిస్టీన్ అవుతుంది. అంటే మనకు ఇక్కడ ఆప్షన్ 2లో కరెక్ట్ ఆప్షన్ ఉంది. 1 గ్లైసిన్, 2 సెరిన్, 3 సిస్టీన్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇది ఏమవుతుంది ఇందులో మ్యాచింగ్ చూస్తే, ఏ అనేది టెర్షరీ స్ట్రక్చర్ అవుతుంది, బి అనేది సెకండరీ స్ట్రక్చర్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చదువుకున్న క్వశ్చనే. సో ఇంకొన్ని క్వశ్చన్స్ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ క్వశ్చన్స్ రివైజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.